ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. అంటే స్వామిజీ ఇప్పుడు ఆహారం అన్నారు కదా, సాత్విక ఆహారం అని చెప్పి, అంటే మాంసాహారం తినే వాళ్ళు కూడా ఉంటారు. ఈ మధ్య కాలంలో అసలు మాంసాహారం తినాలని ఎక్కడ రాసి పెట్టలేదు. మాంసాహారం తినడం తప్పు, అది నిషేధం అని చెప్పి చెప్తున్నారు. మరి నిజంగా మాంసాహారం తినడం తప్పు అయితే మనకు కొన్ని ప్రాంతాల్లో దేవతలకే బలిచ్చి దాన్ని నైవేద్యంగా నివేదన చేసి తినే ఒక సాంప్రదాయం కూడా కొన్ని ప్రదేశాల్లో ఉంది. మరి మాంసాహారం నిషేధం అని ఎలా చెప్తారు? కరెక్ట్, మీరు అన్నది. దేవతలు బలి అడుగుతారు, ఆ బలి వాళ్ళకి ఇవ్వాల్సిందే. బలి ఇచ్చినారు, మళ్ళీ ఇచ్చిన దాన్ని ఇంటికి తెచ్చుకొని తింటున్న దేవుడు. అలా తెచ్చుకో, నీ జిహ్వ చాపల్యానికి దాన్ని దేవుని పేరు చెప్పి బలి ఇచ్చి నువ్వే తింటున్నావు. దేవత తింటుగా. కానీ దేవత కోడిని అడిగింది, మేకను అడిగింది, దున్నపోతును అడిగింది. ఓకే, ఏ మేక, ఏ కోడి, ఏ దున్నపోతు అనేది మనకు అర్థం కాక అవి ఇస్తాడు. మనలో ఒక కోడి ఉంది, మనలో ఒక మేక ఉంది, మనలో ఒక దున్నపోతుంది. ఏంటి స్వామి వాటిని బలి ఇయ్యరా అంటుంది. అవేంటి? కోడి ఏమంటుందమ్మా? కుక్కు అంటుంది. కోరిక 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 అని మనం అంటున్నాంగా. అవసరమైనటివి, అవసరం లేనటివి, దిక్కుమాలిన కోరికలు కోరుకుంటాండామే. నీ అతి కోరికలోనే ఆ కోడిని నాకు బలి ఇచ్చేరా. ఎంత నువ్వు కోరికలు తగ్గించుకుంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు. కోరికలు ఉండాల్సిందే. అతి కోరికలు, దురాశ కోరికలు, ఆశ దురాశ అంటాం కదా, అత్యాశ, అవి ఉండకూడదు. ఆశ ఉండాల, కోరికలు ఉండాల. నేను బాగుండాలా, సమాజం బాగుండాలా, అందరూ బాగుండాలా. ఇది ఎట్లుంది, నేనే బాగుండాలా అనేది ఎట్లుంది. అటువంటి కోడిని నాకు బలి. ఇంకా మేక అదేమంటుంది చెప్పండి? శబ్దం చేసి చూపించాలా స్వామిజీ? మే 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 అంటుంది. మై మై మై, నాది నాది నాది. అమ్మో, ఇంత అర్థం ఉంది. నాది కాదురా, మనది మనది అనడం నేర్చుకో. నీలో ఉన్న ఆ నాది అని అరిచే ఆ మేకను నాకు బలి. ఇంకా మీ తెలుగులో అంటారు, దున్నపోతు మీద వాన కురిసినట్లు. అవును అవును. ఎవడు ఎట్లా పోతే పర్వాలే, ఎవడు మంచి చెప్పినా వినేది లేదు, నా దారి నాది. అవును, అదే బఫెలో అంటారు కదా దున్నపోతుని ఇంగ్లీష్లో. ఇప్పుడు మనం అందరం బఫెలోలమే. అంతే అంటారా? ఎందుకంటే బఫేలోకి పోయి డిన్నర్ చేస్తాం కదా. కరెక్టే కదమ్మా. ఆడ ప్లేట్ ఎత్తుకొని పిచ్చకాడలాగా కూరవి, పప్పువి, సాంబారు వేయి అని అడుక్కుంటా తినేది, నిలబడి నడుచుకుంటా తినేది. దున్నపోతులే కదా ఆ పని చేసేది. మనం ఏం చేస్తాం, శుభ్రంగా ఒక పీట కూర్చుని ఇంకో పీట ఎత్తుగా వేసి, భోజనానికి ఎత్తు పీట వేసి, మనం చాప మీద కూర్చొని దాన్ని 3 సార్లు సంప్రోక్షణ చేసి దేవునికి అర్పించి ప్రసాదంగా తింటాం. అది తినే పద్ధతి. అన్నం తినేటప్పుడన్నా ప్రశాంతంగా కూర్చోకుండా వాటితో మాటలు, ఈయనతో మాటలు, ఆడొక చెంచా ఈడొక చెంచా, ఏం తిండేది? మాకు టైం లేదు కదా. ఒకసారి అడిగాడు ఒక ఆయన, ఏం నాయనా ఇంత లేటుగా వచ్చినావు? బఫేకి పోయి వస్తున్నావు. అవును, నువ్వు బఫేల్లో పోయి వచ్చినావు, బఫేల్లో అయి వచ్చినావు. ఏం స్వామి అన్నాడు. మళ్ళీ బఫేలో చేసే పని నువ్వు చేస్తాడు. అది పోతా పోతా గట్టి కనపడిందంటే తింటా పోతానే ఉంటావు. సో ఆ లక్షణాలు కావు నీలో ఉన్న ఆ అలసత్వం, అవికారత్వము. అటువంటి దున్నపోతు నీలో ఉంది. నువ్వు దున్నపోతు కాదు, మనిషివి. నీలో ఉన్న ఆ దున్నపోతుని మాకు బలి దేవతలు కొడతారు. వాళ్ళు కోరుకున్న అసలు బలి అది. మనం జిహ్వ చాపల్యానికి నోరై మసాలా పక్కింట్లో ఎవడో వండాడు, మనం వండాలి. ఇంకా కొంతమంది వాడి కోడికూర తినాలని ఉంది, ఇంట్లో తినకూడదు అని అన్నారంటే వాడికి ఆ రోజు పూనకం వచ్చేస్తుంది. అమ్మోరు నన్ను అడిగారు 2 కోళ్ళు ఇయ్యి అని. ఇంకా చచ్చినట్లు అమ్మోరు అడిగారు, కోళ్ళు ఇస్తారు. ఇచ్చినాడంటే వీడి ఇంటికి తెచ్చుకొని దాన్ని జుట్టు పీకి, కోడి పీకి, అది చచ్చేటప్పుడు అది ఎంత బాధపడుతూ వస్తుందో ఆ బాధే మనకి ఇప్పుడు శాపాల. ఈ దిక్కుమన్న కొత్త కొత్త రోగాలు, ఈ ప్రకంపనాలు, ఈ ప్రకృతి ప్రకోపాలు వచ్చేదానికి కారణం ఆ జంతు ఘోష. మరి ఇప్పుడు సాత్విక ఆహారం అంటే మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా గురూజీ, అది కట్ చేసిన తర్వాత దాన్ని కూడా చంపినట్టు అవదా? మేక కాలు ఇంచేసి కోసుకొని తిన్నాం, మేకకు మళ్ళీ కాలు వస్తుందా? రాదు. మీరు చెట్టు నరికేయండి, చిగురు వస్తుంది మళ్ళీ. దేవుడు మనకి ఇచ్చాడు ఇది.
ఇప్పుడు మాంసాహారం తినే జంతువులను మనం ఏం పేరు పెట్టి పిలుస్తాం? క్రూర జంతువులు అంటున్నాం. అవును. కూరలు ఉన్నాయి దానికి, దాని పేగుల డిస్టెన్స్ తక్కువ. అది ఒకసారి తిన్నాక 4-5 రోజుల వరకు దానికి అరగదు. బాగా తిని నిద్రపోతున్న సింహం దగ్గరికి మీరు పోయినా అది మళ్ళీ మన మీద పంజా విస్తడతాం. అది ఫుల్లీ సాటిస్ఫైడ్. దానికి ఆ తిండి దేవుడు ఇచ్చాడు. ఓకే. దాన్ని క్రూర జంతువు అని పిలుస్తుండవు. మరి నువ్వు తింటున్నప్పుడు నువ్వు ఎవడివి? నువ్వు క్రూరుడివే. అవును. రెండవది, మాంసాహారం వండేటప్పుడు దాంట్లో దిక్కుమాలిన మసాలాలన్నీ వేస్తారు ఆ కంపు రాకుండా. ఈ మసాలాలు మనలో తమో గుణాన్ని, రజో గుణాన్ని పెంచుతాయి. బాగా కారం తినండి, కంట్లో నీళ్ళు వచ్చేంత కారం తినండి. ఎవడో ఒకడు ఒక మాట అనగానే హై నన్ను అంటావా అంటారు, వెంటనే వస్తుంది కోపం. వస్తుంది. ఈ కోప ప్రకోపాన్ని, కామ ప్రకోపాన్ని పెంచేది కారణం మనం తింటున్న ఆహారం. తో మనకు దేవుడు ఈ కాయగూడ్లు, పండ్లు ఎన్ని ఇచ్చాడు. మీరు అన్నట్లు నిజంగా దాంట్లో కూడా ప్రాణం ఉంది, కానీ దాంట్లో మళ్ళీ చిగురించే శక్తి ఉంది. దీంట్లో అట్లా లేదు. అది ఒకసారి చచ్చిపోయింది, ఇంకా మళ్ళీ అది బతకదు అది. అవును. అయితే ఇప్పుడు మనం తీసుకునే ఆహార ప్రభావం వల్లే మనకు వచ్చే ఈ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు అనుకున్నాం కదా స్వామీజీ. మరి ఇప్పుడు చాలా వరకు మనం చేసుకున్న కర్మలను బట్టి మనకు ప్రతిదీ వస్తుంది అంటాం కదా. అంటే కొంతమంది ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు. అన్ని రకాలుగా మంచి పూర్తి హెల్తీ ఫుడ్ తీసుకున్న వాళ్ళు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంటారు. వాళ్ళ కర్మలను బట్టి ఉంటుంది. ఓకే. గత జన్మ కర్మానుసారం వాళ్ళకి ఏం జరగాలనో అవి జరుగుతుంటాయి. ఓకే. అయితే స్వామీజీ ఇప్పుడు ఈ రోజు పేపర్లో మీరు చూసి ఉంటారు, యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఇస్తున్నారు జంతువులకు, అవి త్వరగా గ్రో కావాలని, అవును అవును, ఎక్కువ బరువు తూగాలని. అవి ఆ బయోటిక్స్ దాని మాంస కణాలలోకి చేరి మనం తింటున్నప్పుడు ఆ యాంటీబయాటిక్స్ మనకి నెగటివ్ రోగాలు తెచ్చేదానికి కారణభూతమైతాండాయని సైంటిస్టులు చెప్తాండారు. ఓకే ఓకే. అంటే మాంసాహారం తినకుండా ఉండడమే ఉత్తమం. సరే, ఒక్కటి మీకు మాంసాహారం ఇష్టమే, ఆ జంతువులు తిన్నట్లే మేక పులి తిన్నట్లే, మేకను పులి తిన్నట్లే పచ్చి తినండి ఒకసారి. అమ్మా, అలా ఎలా సాధ్యపడుతుంది? బస్ హోగా, వెగటు పుట్టేస్తుంది ఒక్కసారి పచ్చిది మీరు తినగలిగినారు. ఒకవేళ 1 అరకిలో తిన్నారు అంటే 3 రోజులు అనారోగ్యంతో బాధపడతారు. ఇట్ విల్ నాట్ డైజెస్ట్. దాన్ని చండాలంగా ఉడకబెట్టి దాంట్లో ఏందేందో మసాలాలు వేసి మిగిలితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి 2వ దినం వేడి చేసి, ఇట్లాంటి ఫుడ్లన్నీ తినడం మూలంగానే మన మెటబాలిజం, టైం క్లాక్ అన్నీ దెబ్బతింటాను. కొన్ని ప్రాంతాల్లో పచ్చి మాంసం తినే మానవులు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు హ్యాబిచ్యువేటెడ్, వాళ్ళకు తరతరాలుగా వాళ్ళ జీన్స్ అది ఉంది. ఓకే. మనము తరతరాలుగా భారత రామాయణ కాలాల నుంచి ఆ ఋషిమునులు అందరూ కూడా సాత్విక ఆహారమే. అంతెందుకమ్మా, ఇప్పటికిప్పుడు భూమి మీద నీళ్లలో కాదు, నీళ్లలో తిమింగలాలు ఉంటాయి, భూమి మీద ఉండే అత్యంత బలమైన ఎత్తైన జంతువు ఏది? ఏనుగు. ఇంకా 2వది ఖడ్గమృగం. అది పరిగెత్తా వచ్చి ఒక వ్యాన్ గుద్దిందంటే వ్యాన్ 3 పల్టీలు కొట్టి ఎగిరిపోతుంది. ఆ 2 తినేటి ఏంటి? గడ్డి. బలము తినే మాంసాహారంలో లేదు. కాయగూరలలో ఉన్నంత విటమిన్లు, ఖనిజాలు, లవణాలు మాంసాహారంలో లేవు. అన్నిటికన్నా విచిత్రము, ప్రపంచంలో ఏ జంతువు ఉడకేసి తినడంలే, అవి కంటద్దాలు పెట్టుకోవడంలే, చోటు మిషన్లు పెట్టుకోవడంలే. ఈ దిక్కుమాలనోడే పెట్టుకుంటున్నాడు. ఎందుకు అంటే ఉడకేసి తింటున్నాడు, సహజమైన తిండి తినడంలే. అందుకే ఇప్పుడు సహజ ఆహారము, పండ్లే తినండి, జ్యూసులే తాగండి, మళ్ళా పాతకాలం టైటిల్లోకే వస్తున్నాం. దునియా గోల్ హై, ఫిర్ ఫిర్ కే ఉదర్ కో హీ ఆ జాయేగా, మళ్ళీ అక్కడికే వస్తున్నాం. అయితే ఇప్పుడు ఆహారము, మీరు చెప్పినట్టుగా ఆహారం పాతకాలంది రావటమే కాకుండా ప్రతిదీ కూడా వస్త్రాల దగ్గర నుంచి, పాత్రల దగ్గర నుంచి ప్రతిదీ పాతకాలంవి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి కదా స్వామీజీ. తప్పదు. ఇప్పుడు పంచకట్టు మళ్ళా పెద్ద ఫ్యాషన్. అవును. ఎవడో సినిమాలో హీరో కట్టుకున్నా అంటే ఇంక అందరూ అయితే అంతే.
ఈ గొర్రెదాటుడు వ్యవహారం వదిలిపెట్టి ఇంకోనితో కంపారిజన్ వదిలిపెట్టాలి ఫస్ట్. నేనుగా ఉంటాను, నా వరకు నేను ఉంటాను, నేను బాగుంటే లోకము బాగుంటుంది, ఆ ఫీలింగ్తో ఉండగలగాలి. రెండవది న్యాచురల్గా ఏది వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. పరమాత్ముడు ఒరే జాగ్రత్త పడు అని ముందు కొంచెం సైట్ తగ్గిస్తాడు, వెంటనే కంటద్దాల షాపు పోతాం, కళ్ళు పెట్టుకుంటాం, పండ్లు ఊడగొడతాడు, పండ్ల డాక్టర్ దగ్గర పోతాం, కొత్త పండ్లు కట్టుకుంటాం, వినకుండా చేస్తాడు, చెవిటి మిషన్లు పెట్టుకుంటాం. అన్నిటికన్నా ముందు ఆయన ఇచ్చే లెటరు తెల్ల జుట్టు, వెంటనే డై కొట్టుకుంటాం, అక్కడనే డై మొదలైంది మన డై. సో వీడు ఎక్కడ మన మాట వినడం లేదు, నేను ఎత్తుకొని అక్కడ చెప్పడు, ఇంకా ముందు 3-4 సార్లు చెప్పాడు, అన్ని అవకాశాలు అయిపోయినాయి, వినుకోకపోతే ఇంకా డైరెక్ట్గా ఎత్తుకుపోతాడు. సో ప్రకృతిలో లోబడి నువ్వు జీవించినప్పుడు ఆ ప్రకృతి నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షితి రక్షిత. మనం ప్రకృతికి విరుద్ధంగా పోతున్నాం, చెట్లు కొట్టేస్తున్నాం, అడవులను నరికేస్తున్నాం, అడవుల్లోని జీవాలు ఊరి మీద పడతాయి. ఓ పులి ఊరి మీద పడింది, అది ఎందుకు పడింది? అది ఉన్న ప్రదేశాన్ని నువ్వు కట్టేసి ఇల్లు కట్టుకున్నావు, అది ఎక్కడికి పోవాలి? దానికి స్థలం లేకుండా చేస్తున్నావు. దాని మానాన దాన్ని వదిలిపెట్టి నువ్వు అడవిలో కాకుండా నీకు ఉన్న కొద్ది స్థలంలో నువ్వు కట్టుకుంటే లే, ఒక్కడు ఉండేదానికి 6 బెడ్రూమ్లు ఇల్లు కట్టుకుంటాడు, అవసరమా? మరి ఇవన్నీ ప్రకృతికి విరుద్ధంగా జరుగుతున్నప్పుడు భగవంతుడు అంటే ఆపే ప్రయత్నం చేయాలి కదా. ఒక్కొక్కసారి ఆ భూకంపము అనేది భూమాత క్షమయా ధరిత్రి, భరిస్తుంది. అమ్మ కూడా అమ్మ అమ్మ అని 10 సార్లు పీక్తాడు, ఒకసారి పీక్తుంది కదా. అవును, తల్లి అయినా కానీ దండిస్తుంది. అట్లాగనే ఆ భూమాత భరించి ఈ జీవహింస, ఈ తవ్వకాలు, ఈ దమనకాండ అంతా చూసి ఏ రోజో ఒకరోజు కొంచెం అట్ట కదిలిద్దిస్తాడు, 2 సెకండ్లు కదిలితే చాలు, అంతా అతలాకుతలం, జై శ్రీరామ్ హో జాతా. ఈ మధ్య కాలంలో ఇలాంటివి భూకంపాలు, జలప్రలయాలు చాలా వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా స్వామీజీ. అంటే ఇవన్నీ పాపాలు ఎక్కువైపోవడం వల్లే అని అనుకోవచ్చా? ఇప్పుడు ఇంతకుముందు ఇంత వాహనాలు లేవు, అవును, వాతావరణం కాలుష్యమైంది, అవును, ఓజోన్ పొర దెబ్బతినేంత లెవెల్కు పోయింది. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఈ 2 పెరిగిపోయినాయి. అవును, పోనీ వాటిని గ్రహించుకొని ఆక్సిజన్ ఇచ్చే చెట్లను ఏం చేస్తున్నారు? నరికేస్తున్నారు. ఏమైపోతుంది మళ్ళీ? అదేమో ఎల్నినో ప్రభావం అనేది ఏర్పడి సముద్రాల ఉష్ణోగ్రత పెరుగుతుంది. అది పెరిగితే ఏమవుతుంది? సముద్రం ముందుకు రావడం మొదలు పెడుతుంది. మెల్లగా ఈ బోడరేవులు మెల్లమెల్లగా మునగను మొదలు పెడతాయి. అయితే ఇప్పుడు ఇలాంటి ప్రళయాలు వెంటగా రావటం వల్ల చాలా మంది అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇంకా యుగాంతము వచ్చేస్తోంది, కలియుగం అంతమైపోతోంది, ఇలాంటివి 2025లో ఎక్కువ రాబోతుంది. కలియుగము మన వాళ్ళ లెక్క ప్రకారం 4,32,000 సంవత్సరాలలో ఇప్పుడు కృష్ణ పరమాత్మ కాలం చేసిన టైం నుంచి ఇప్పటికి లెక్కేసుకుంటే కలియుగ ప్రవేశం కృష్ణ పరమాత్మ పోయిన తర్వాత, పరీక్షత్తు రాజ్యం చేసేసిన తర్వాత అక్కడి నుంచి కలియుగం మొదలైంది. అంటే మహా అంటే 5,200-300 సంవత్సరాలు నడిచాయి మన లెక్కల్లో. ఆ లెక్కల్లో ఇంకా 4 లక్షల సంవత్సరాలు కలియుగం ఉంది. ఆ యుగాల పేర్లు ఆ మహానుభావులు ఎంత అద్భుతంగా పెట్టారు, ఎంత క్యాలిక్యులేషన్ ఉంది దాంట్లో. అవును, 4,32,000 సంవత్సరాలు టోటల్ చేయండి, 9 వస్తుంది. 4, 3, 2, 9. దాని పేరు కలియుగం. దానికి 2 ఇంతలు ద్వాపర యుగం, అది 8,64,000 సంవత్సరాలు టోటల్ చేయండి, మళ్ళా 18. కలియుగానికి 3 ఇంతలు త్రేతాయుగం, 12,96,000 సంవత్సరాలు టోటల్ చేయండి, 18. కలియుగానికి చాతుర్ 4 ఇంతలు కృతయుగం, 17,28,000 సంవత్సరాలు టోటల్ చేయండి, మళ్ళా 9. ఈ 4 యుగాలు కలిస్తే ఒక్క మహాయుగం. దాని టోటల్ ఎంత వస్తుంది? 43,28,000 సంవత్సరాలు టోటల్ చేయండి, మళ్ళా 9. 9 అనేది సర్వం ఖలిద్వం బ్రహ్మ.
3, 6, 9 సంఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అని మన శాస్త్రజ్ఞులు చెప్తే మనం నమ్మం. నమ్మం. శంఖంలోంచి తీర్థం వస్తే బాగుంటుంది, ఇంగ్లీష్ వాడు చెప్తే నమ్ముతాం. అంతే. ఓ టెస్లా అనే ఒక ఇంజనీరు ఫారెన్లో, ఓకే, ఆయన ఈ 3, 6, 9 ప్రకారమే యూనివర్స్ అంతా కూడా నడుస్తుందని ప్రూఫ్స్తో చూపించాడు. ఆ అంకెల విచిత్రం కూడా అంతే తమాషాగా ఉంటుంది. రెండో ఎక్కడిని మీరు క్యాల్కులేట్ చేయండి. 2, 4, 6, 8. అది 3తో కలిసినప్పుడు 6 వచ్చింది. 2 3 6, 2 4 8, 2 5 10, మళ్ళా 1, 6 20, 2 6 12, మళ్ళా 3తో కలిసింది. 3తో వస్తుంది. ఇట్లా ఏది చేసినా కానీ 3, 6తో కలిసినప్పుడు ఏ సంఖ్య అయినా కానీ మళ్ళీ దాంతో మిక్స్ అవుతుంది. అది కానప్పుడు అది వివిధ సంఖ్యలను చూపిస్తుంది. 1 నుంచి 9 వరకు అంకెలేసి 3ను రౌండప్ చేయండి, 6ను రౌండప్ చేయండి, 9ను రౌండప్ చేయండి. మిగతాటి క్యాలిక్యులేషన్ చేస్తే ఈ 3, 6, 9తో కలిసినప్పుడు అది ఆ సంఖ్యను చూపిస్తుంది. మిగతాటప్పుడు అంతా తమ ఇండివిజువల్ నెంబర్స్ చూపిస్తుంది. 3 3 9, 3 4 24, మళ్ళీ 6, అది అంతా 3 6 9 చూపిస్తుంది. ఇంకో సంఖ్యను చూపించట్లే. అట్లాగనే 6వ ఎక్కను తీసుకోండి, 6 2 12, 3 6 3 18, 9, అవే రిపీట్ అవుతాయి. ఇంకా 9వ ఎక్కం అయితే మీరు ఎంత పెద్ద సంఖ్యని హెచ్చవేసి దాన్ని సింగిల్ డిజిట్కు తెస్తే ఇట్ విల్ బికమ్ 9. సర్వం ఖలిద్వం బ్రహ్మ, అంతా బ్రహ్మలో కలిగిపోతుంది అనే దానికి ఆ సంఖ్య సూచకం. సర్వం ఖలిద్వం బ్రహ్మ. అందుకే నవవిధ భక్తి మార్గాలు అని, నవగ్రహాలు. అసలు మన వాళ్ళు జపమాల 108 పూసలు ఉండాలి, అర్ధమాల 54 పూసలు ఉండాలి, నక్షత్రమాల 27 ఉండాలి. ఏది చెప్పినా కానీ 9. అట్లాగనే పూజలు అష్టోత్తర నామావళి, శతోత్తర నామావళి, అన్ని అష్టాదశ పురాణాలు, మహాభారతం 18 పర్వాలు. వ్యాసుడు వాడికి 18 సంఖ్య ఎంత ఇష్టం అంటే మహాభారతం 18 పర్వాలు, కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులు, దాంట్లో అన్నిటికన్నా ఆణిముత్యం భగవద్గీత 18 అధ్యాయాలు. కురుక్షేత్రంలో పాల్గొన్న అక్షోహిణుల సంఖ్య 18, ఈ దిక్కు 11, ఈ దిక్కు 7 అక్షోహిణులు, 18 అక్షోహిణుల సైన్యం. అక్షోహిణి అంటే కూడా మళ్ళీ 9 వస్తుంది. ఇన్ని వేల రథాలు, ఆ రథాలకు ఇన్నింతల ఏనుగులు, ఇన్నింతల గుర్రాలు, ఇన్నింతల కాల్బలం అనే లెక్క ఉంది. ఆ లెక్క తీసుకుంటే మళ్ళీ అదంతా కూడా 9. ఆఖరికి మహాభారతం యుద్ధం అయిపోయినాక మిగిలిన మహాయోధులు కూడా 9 మందే. అంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుందా స్వామీజీ? యూనివర్స్ మూవింగ్ అలాంగ్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ 369. మీరు ఆయన టెస్లా గారి పుస్తకాలు రెఫరెన్సులు చూసి మీరు వచ్చింది కదా ఇప్పుడు ఈ గూగుల్ దాంట్లో చూసినారంటే ఆయన దాని గురించి ఇచ్చిన వివరణ బ్రహ్మాండమైన వివరణ. ఈవెన్ పిరమిడ్ నిర్మాణంలో కూడా 3 6 9ల కనెక్షన్ ఉంది. అంతెందుకు మన శ్రీచక్రం, అమ్మవారి శక్తులు 5, అయ్యవారి శక్తులు 4, 5 4 9. అసలు గురుపూసలు 108 పెట్టి ఒకటి గురుపూస అని పెడతారు. జపం చేస్తామంట. చేస్తే ఏమొస్తుంది అని అంటారు. ఇప్పుడు మన బతుకులంతా ఎక్కడుండాయి? 27 నక్షత్రాల్లో ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108. మనం 12 రాశుల్లో 9 గ్రహాల మధ్య బతుకుతాను. ఒక గురువు దగ్గర సరైన మంత్రదీక్ష తీసుకొని జపం చేస్తే నీ రాశి దోషాలు, నక్షత్ర దోషాలు, గ్రహ దోషాలు పోతాయి అనే దానికి ఆ సంఖ్యను పెట్టి ఆ అర్థంతో పెట్టినారు. అయితే ఇప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇప్పుడు ఇలా వీడియోల రూపంలో ఎవరైనా చెప్పింది పట్టించుకొని ఆ మంత్రం కానీ శ్లోకం కానీ ఎవరికి వారంటే పలానా ప్రాబ్లంకి ఈ మంత్రం పారాయణ చేయండి, జపం చేయండి అని చెప్తూ ఉన్నారు. అలా ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు గురు ఉపదేశం లేకుండా. అది నిజంగా ఫలిస్తుందంటారా స్వామీజీ? దాని ఫలితం చాలా లేట్ అవుతుంది. గురు ద్వారా తీసుకోబడినప్పుడు నేను ఇప్పుడు గురువు ఛత్ర ఛాయలో ఉన్నాను, నాకు ఒక గురువు ఇచ్చినాడు అన్న ఒక సగం బలంలో ఎంట్రీ అవుతుంది. అవును, పుస్తకాలు చూసేసి ఎవడో టీవీలో చెప్పేశాడు అది వినేసి చేసుకుంటే
అది కాదు. గురుమంత్రం ఇవ్వడము ఎంత విధానం పెట్టారు మన పెద్దలు. ముందు వాడు మంత్రం తీసుకునేకి అర్హుడా కాదా అనే దానికి ఆ కాలంలో కొంతకాలం నా దగ్గర సేవ చేయి, ఆ తర్వాత నీకు దీక్ష ఇస్తాననే వాళ్ళు గురువులు. ఊరికి ఇచ్చే వచ్చి ఏదో 10,000 డబ్బులు తీసుకో దక్షిణ, ఇన్ని పండ్లు బట్టలు తీసుకో, ఇచ్చే మంత్రం అంటే ఇచ్చేస్తుంటారు. అందున నీకే దేవుడు ఇష్టమో అడిగి ఆ మంత్రం ఇస్తుంటారు. అట్లా జరగదు ఆ కాలంలో. అసలు ప్రశ్నోపనిషత్తులో ఎంత అద్భుతంగా చెప్పాడమ్మా. గర్గముని కొడుకు, గౌతముని కొడుకు, ఒక రాజు కొడుకు, ఇట్లా 6 మంది మహర్షులు అడవిలో పిపిలాద మహర్షిని వెతుక్కుంటూ వస్తారు. ఆయన కనపడినాక దండ ప్రమాణాలు చేసి చేతికి దర్భలు ఇస్తారు. ఆ కాలంలో అది సవిత్ప్రాణి అయిపోవాలా. వాళ్ళకేం కావాలా? ఆవులు, గడ్డి, ఈ 2 కావాలి. ఎవరు నాయన మీరు అంటే, నేను ఫలానా ఆయన కొడుకు, నేను ఫలానా. అమ్మ అంత గొప్ప వాళ్ళ కూర్చోండి అని వాళ్ళకి ఆర్ఘ్యపాదాలు ఇచ్చి, ఏంటి నన్ను ఎత్తుకుంటే ఎక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు అంటారు, మాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి, మా తండ్రులను అడిగాం, వాళ్ళు మాకు తెలీదు, ఆ పిప్పిలాదుడు తప్ప ఇంకెవడు చెప్పేవాళ్ళు లేడు, మీరు ఆయన్ని పోయి పట్టుకోండి అన్నాడు, మేము వెతుక్కొని వచ్చాం, మాకు ఆ సమాధానాలు కావాలా. రావడం, సమాధానాలు అడగడం, నేను చెప్పడము, అంతేనా? గురు శిష్య సంబంధం లేకపోతే కాదు. కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయండి, ఆ తర్వాత మీ అనుమానాలు ఏదో అడగండి. ఒక బాంబు వేశాడు అక్కడ, నాకు తెలిస్తే చెప్తాను అన్నాడు. 1 సంవత్సరం నా దగ్గర సేవ చేయండి, సేవ చేసినాక మీ ప్రశ్నలు అడగండి, నాకు సమాధానం తెలిస్తే చెప్తాను. మనం ఈ కాలం వాళ్ళం ఏమనుకుంటాం? సంవత్సరం సేవ చేస్తాం, అడుగుతాం, నాకు తెలుదురా అన్నాడంటే మన గతి ఏం? సంవత్సరం పాయా. మన మెంటాలిటీ ఇది. వాళ్ళు ఆజ్ఞాపించండి గురుదేవ, ఏం చేయమంటారు? నువ్వు ఆవులు మేపకరా, నువ్వు సమిదలు తీసుకురా, నువ్వు గోశాల శుద్ధం చేసి సంథింగ్ డ్యూటీలు చెప్పేస్తున్నారు. వీళ్ళు డ్యూటీల్లో సర్వనిమగ్నం అయిపోయినారు. సంవత్సరమైన సంగతి కూడా తెలియదు. ఒక దినం సాయంత్రం 4 గంటలకు వాళ్ళంతా ఆవులు మేపుకొని అంతా వచ్చి కూర్చున్నప్పుడు, నాయన స్నానం చేసారండి, మీరేదో ప్రశ్నలు అడుగుతామన్నారు కదా. ఆ సంవత్సరం అయిపోయింది గురువాడు, అయిపోయింది అన్న. ఇలా స్నానం చేశారు, వచ్చినారు, మీ ప్రశ్నలు ఏదో అడగండి, నాకు తెలిస్తే చెప్తాను. మళ్ళీ మొదటిది, వీడు అసలు నా దగ్గర పనిచేసే అర్హుడా కాదా, ఈ సంవత్సరంలో వాని మెంటాలిటీ ఏంటి, వాని మనోక్షేత్రం శుద్ధమైందా లేదా. మనస్సు అనే పొలం, క్షేత్రం శుద్ధం చేయిందా, వీడు అర్హుడు అని ఆయన కనిపిస్తాడు. అప్పుడు అంటాడు. కానీ రెండోసారి నాకు తెలిస్తే చెప్తాను అని చెప్పడం, నాకే తెలుసు అన్న గర్వం ఎవరికి ఉండకూడదు. అప్పుడు అంటాడు, ఒకడు అడుగుతాడు, ఈ జీవుడు రాకేంటి, పోకేంటి, చంద్ర మార్గం ఏంటి, సూర్య మార్గం ఏంటి, ధూమ మార్గం ఏంటి, అసలు పురుషులలో షోడశ పురుషుడు అంటాడే ఎవడు అతను, ఇట్లాంటి మహత్తరమైన ప్రశ్నలు మళ్ళీ వేస్తాడు. ఇంకా అదంతా పెద్ద విషయం. ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే, ఒక గురువు ముందు శిష్యుణ్ణి శోధన చేస్తాడు. ఇప్పుడు ఫీజులు తీసుకొని స్కూళ్ళల్లో కూర్చొని జీతాలు తీసుకొని 30 మందిని వేసేసి మేకమందలాగా చెప్పి ఇడిచిపెట్టడం కాదు. అప్పుడు ప్రతి ఒక్కడు వింటున్నాడా లేదా, వానికి అర్థమైందా లేదా, వాడు ఏ స్థాయిలో ఉన్నాడో వానికి ఆ స్థాయిలో నేర్పించు, తనంత వాడిని తనకన్నా మించిన వాడిని చేసేవాళ్ళు ఆ కాలంలో గురువులు. ఇంకా వాడు మంత్రదీక్షకు అర్హుడు అనుకున్నప్పుడు ఏకాంతానికి తీసుకుని వెళ్ళి ఒక బట్ట వాని చెవు మీద వేసి, ఆ చెవులో గురుమంత్రం 3 సార్లు మీ చేత చెప్పిస్తాడు. ఎందుకంటే అక్షర దోషం లేకుండా పలుకుతున్నాడా, లేకుంటే ఏదైనా అక్షర దోషంతో పలుకుతున్నాడా. అక్షర దోషం ఉంటే ఏమవుతుంది స్వామిజీ? ఏమన్నా దోషమా మళ్ళీ? అది చాలా దోషం. మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళమంతా తెలిసి తెలియక ఎవరైనా మంత్రం చెప్పగానే మాకు ఎలా తోస్తే అలా చదివేస్తున్నాము. అది మన పూర్వీకులు చాలా జాగ్రత్త పరులమ్మా. రాబోయే కాలాలలో ఈ పుస్తకాలు ప్రింటింగు వస్తుంది, అవి చూసేసి ఎవడికి వాడు మంత్రాలు చదివేస్తాడు. ముద్రా రాక్షసం జరుగుగా కానీ ఒక శాపం పెట్టేస్తున్నారు, ప్రింటింగ్ మిస్టేక్. సో నువ్వు ఒకటి చదవాల్సింది ఇంకోటి చదువుతావు. నువ్వు 1000 సార్లు 1,00,000 సార్లు చదివినా అది నీకు సిద్ధించదు. ఒక్కొక్కసారి ఉల్టా కూడా చూపించేస్తుంది ప్రభావం. ఒక ఉదాహరణ, ఇంద్రుని సభలో త్వష్ట ప్రజాపతి కొడుకు ఒకడు ఉండేవాడు. వాడి పేరు త్రిశూరుడు. పేరుకు తగినట్టు వానికి 3 తలకాయలు. ఒక తలకాయతో వేదం చదివేవాడు, ఒక తలకాయతో
సురా తాగేవాడు, అదే అమృతం తాగేవాడు. హ్మ్. రాక్షసుల సహవాసంతో ఒక తలకాయతో సారాయి తాగేవాడు. ఆ. ఇంద్రుడు ఎన్నోసార్లు నువ్వు త్వష్ట ప్రజాపతి కొడుకురా, ఇదేం దుర్మార్గం బుద్ధి, తాగకూడదు తాగకూడదు. హ్మ్. ఆడు ఇనుకోలే. ఇంద్రుడు 3 తలకాయలు నరికేశాడు. త్వష్ట ప్రజాపతి కోపం వచ్చింది. ఆయనకు ఉన్న శక్తి ఇంద్రుడిని చంపేంత శక్తి కాదు. ఇంద్రుడు అంటే మీకు ఈ సినిమాల్లో చూపించే ఇంద్రుడు కాదు. హ్మ్. ఎవడో తపస్సు చేసుకుంటే పాడు చేసేదానికి అవును. రంభ ఊరోసుని పంపాడు, ఆ. ఏమో చేశాడు అని మనకి ఈ కథలే తెలుసు. అవును. ఇంద్రుడు అంటే ఎటువంటి వాడు అంటే ఒకడు తపస్సు చేస్తుంటే హ్మ్. వాడిలో ఇంకా కామము క్రోధము ఉందా లేదా హ్మ్. అని టెస్టింగ్ చేస్తాడు. హ్మ్. హ్మ్. ఆ టెస్టింగ్లో వాడు ఓడిపోయినాడు అంటే వాడు పూజ అర్చన చేస్తున్న ఏ దేవునికైతే తపస్సు చేస్తున్నాడో వాడి దగ్గరికి పోయి హ్మ్. వాడిలో ఇంకా కామ క్రోధాలు పోలే, ఇప్పుడే వరం ఇయ్యద్దు, హీఈస్ నాట్ ఫిట్ అని చెప్పే డ్యూటీ ఆయనది. ఇప్పుడు మాలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరు చేసే పూజల్లో కూడా ఇలానే జరుగుతుందంటారా? ఇంకా వినండి ఇది. ఆ, ఆ. ఆయన తనకున్న శక్తులన్నిటినీ ధారపోసి ఒక యజ్ఞం చేసి ఒక మహారాక్షసుడిని పుట్టించాడు, వృతాసురుడు అనేవాడిని. వృత్తాసురుడు. వృతాసురుడు. నీకు మంత్రం చెప్తా, దాన్ని 7 రోజులు నిత్యపారాయణ చేయి, హ్మ్. నీకు ఇంద్రుని చంపే శక్తి వస్తుంది అని. ఆ మంత్రం ఏందో చెప్పు అంటాడు. హ్మ్. ఇంద్రశత్రు వివత్వ స్వహ అంటాడు ఆయన. అర్థం ఏంటి? శత్రువు అయిన ఆ ఇంద్రుడు నా చేత చచ్చిపోగాక అని దాని అర్థం. ఆహా. కానీ ఆ రాక్షసుడు చదివేటప్పుడు ఇంద్రాశత్రు వివద్వ స్వహ అన్నాడు, దీర్ఘం తీశాడు అంతే. హ్మ్. ఇంద్రశత్రు వివద్వ స్వహ, ఇంద్రాశత్రు వివద్వ స్వహ. ఈ రెండో పదానికి అర్థం ఏమైంది? హ్మ్. ఇంద్రుని శత్రువు అయిన నేను నాశనమైపోదును కాక. అయ్యా. అట్లాగనే వృతాసురుడు ఇంద్రుని చేతిలో చచ్చిపోయాడు. స్వామీజీ, ఇప్పుడు ఈ తరం వాళ్ళలో చాలా వరకు ఆధ్యాత్మిక భావన కానీ దైవ చింతన కానీ చాలా వరకు తగ్గుముఖం పడుతుందని చెప్పాలి. ఒకవేళ ఎవరైనా పూజలు చేసినా భక్తిని ప్రదర్శించినా కూడా అది ఒక ఆడంబరం లాగా మనం ఎంత స్తోమతగా చేశాము అనే దానిపైన శ్రద్ధ ఉంటుంది తప్ప ఎంత భక్తితో చేశాము అనే దానిపైన శ్రద్ధ ఉండట్లేదు. నిజంగా అసలు ఎలా ఉండాలి ఈ ఆధ్యాత్మిక భావన అనేది? ఈ తరం వాళ్ళు ఆధ్యాత్మిక భావనలోకి మార్గంలోకి రావాలంటే మన నిత్యం చేసే విధి విధానాలన్నీ ఏ రకంగా ఉంటే బాగుంటుంది? ఈ మైకులు, ఈ కరెంటు లేనప్పుడు ఉన్న భక్తి వేరే, ఈ మైకులు వచ్చినాక వేరే. మైకులు వచ్చిన కొత్తలో కూడా గణపతి నవరాత్రులు 9 రోజులు ఆ గణపతి పాటలు తప్ప రెండోది ఉండేది కాదు. అవును. ఇప్పుడు దిక్కుమాలిన ఇంగ్లీష్ పాటలు, సినిమా పాటలు అన్నీ పెట్టి పారేస్తున్నాం. జాగరణం అని చేసే శివరాత్రి, జన్మకో శివరాత్రి అని చెప్పే శివరాత్రి, ఆ రాత్రి అంతా సినిమాలు చూస్తూ గడుపుతా ఉన్నారు. అవును. పెద్దవాళ్ళు పెట్టిన ఇంటెన్షన్ వేరే. జన్మకో శివరాత్రి అని ఎందుకన్నారు? ఈ శివరాత్రి అయిన మరుసదినమే నువ్వు ఉంటావో లేదో గ్యారంటీ లేదు, మళ్ళా ఇంకో శివరాత్రి చూస్తామనే దానికి ఛాన్స్ లేదు. అందుకని ప్రతి శివరాత్రిని ఈ జన్మకో శివరాత్రి అన్నట్లు చేసుకో. ఉదయం నుంచి ఆహారం తినకుండా ఉండి రాత్రంతా దైవనామ స్మరణతో గడుపుతూ మేలుకొని మరుసదినం 12 గంటలకు ఉద్వాసన. అట్లాగనే మన వాళ్ళు ఏకాదశి ఉపవాసాలు పెట్టించారు. అది వాళ్ళు ఎంత దూరపు ఆలోచన అంటే సంపూర్ణమైన సైన్స్ ఉంది. ఇప్పుడు ఒక జపాన్ శాస్త్రవేత్త 36 hours ఫాస్టింగ్ అనే ఒక విధానాన్ని కనిపెట్టి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. ఏకాదశి ఉపవాసం అదే కదా, ద్వాదశి ఉద్వాసన అంటాం. ఏమైతుంది? 36 hours అంతే. 36 hours మీరు ఎప్పుడైతే ఫాస్టింగ్లో ఉంటారో మీ మెటబాలిజం తనను తాను రెక్టిఫై చేసుకుంటూ మీలో రెసిస్టెన్స్ కెపాసిటీని పెంచే గుణాలు దానికి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకే. ఈ విషయం మన వాళ్ళు కనిపెట్టే పండుగలకు నువ్వు మధ్య మధ్యలో ఈ ఉపవాసాలు ఉండు అన్నారు. ఇంకో అర్థం కూడా ఉంది. ఆవాసం అంటే వాని పక్కనే కూర్చోవడం అనే అర్థాన్ని తీసుకొని వీళ్ళు టిఫిన్లు కాఫీలు అన్నీ లాగిచ్చేస్తూ దీనికి ఎప్పటికీ రెస్ట్ ఇవ్వకుండా పోతే వీడి శరీరం తొందరగా శిథిలమవుతుంది. అంత దూరదృష్టితో మన వాళ్ళు అసలు పండుగలు అని పెట్టడంలోనే ఎంత అర్థము. మీ తెలుగు మాటలు మహా గొప్పవి తల్లి. పండుగ చేసుకో, నిన్ను నువ్వు పండుగ చేసుకో. చెట్టులో ముందు మొగ్గ తొడుగుతుంది, మొగ్గ ఉండొచ్చు రాలిపోవచ్చు. మొగ్గ పువ్వు కాదు, పువ్వులోనే రాలిపోవచ్చు. పువ్వు పిందెగా మారుతుంది, పిందెగా రాలిపోవచ్చు. కరెక్ట్.
కాయ అవుతుంది, ఉమ్, కాయ రాలిపోవచ్చు. పండుగ అయ్యేదానికి ఎంత శ్రమ ఉందో ఉమ్, నీ జీవితాన్ని నువ్వు పండుగ మార్చుకో. ఆ అర్థంతో పెద్దవాళ్ళు పండుగ అని పెట్టారు. ఉమ్, మనం పండుగ చేసుకుంటే ఇంకా పొద్దు హాలిడే, లేని పిండి వంటలంతా పొద్దు నుంచి సాయంత్రం దాకా తినడమే, సినిమాలకు పోవడమే. అవును. ఇది ఎట్లా అయిపోయింది? ఉమ్, ఎక్కడ జరుగుతుంది పొరపాటు అంటే, పెద్దవాళ్ళు మన సాంప్రదాయం ఇది, ఇలాగే ఉండాలా అని వాళ్ళు కూడా చెప్పక, ఉమ్, ఏందో ఆ పథకాలు చెంతాడు మేము అనుభవించాము, మా వాళ్ళు జాలిగా అన్నా ఉండని, ఉమ్, అరే పండగకు నీ ఇష్టం వచ్చినట్లు ఉండరా అవును. అనేసి పెద్దవాళ్ళే ఫ్రీనెస్ ఇస్తాడు. తప్పు ఎక్కడ జరుగుతుందంటే, ముందు తల్లి తండ్రి ఉమ్, వీళ్ళు మామూలు విద్యావంతులే కాకుండా ఆధ్యాత్మిక పరంగా ఒక తల్లి ఉన్నప్పుడు, ఒక జిజియాబాయి శివాజీని తయారు చేసింది, అవును. ఒక యశోద కానీ ఇంకోళ్ళు కానీ కృష్ణుడిని తయారు చేసింది. తల్లి ఇంట్లో మొదట, అందుకే హోమ్ డిపార్ట్మెంటు అంటాం, ప్రధానికన్నా హోమ్ డిపార్ట్మెంటే పవర్ఫుల్. యా. హోమ్ డిపార్ట్మెంట్ బాగుంటే అన్నీ బాగుంటాయి. అవును. అట్లాంటిది ఈ కాలపు తల్లుల బాధ్యత, ఉమ్, పిల్లవాళ్ళలో భక్తి బీజాలు కూడా నాటాలి. ఇప్పటి నుంచే భక్తి ఎందుకు, రిటైర్డ్ అయినాక చూసుకుంటాం. ఉమ్, రిటైర్డ్ అయ్యేంత వరకు నువ్వు ఉంటావా? అవును. సరే ఉన్నా, అప్పుడు ఆ మంత్రాలు, స్తోత్రాలు, ఉపవాసాలు శక్తి నీ మెటబాలిజంలో ఉంటుందా? ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే నీ బాడీ ఆ రోజుకు కూడా అక్కడే సహకరిస్తుంది. ఉమ్, అందుకే విద్యాభ్యాసం చేసేవాడికి మన వాళ్ళు 4 వ్యవస్థలు పెట్టారు. బ్రహ్మచర్యం, విద్యాభ్యాస కాలం అంతా కూడా మంచి విద్య నేర్చుకో, ఉమ్, ఆ తర్వాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశించు, ఉమ్, ఆ తర్వాత కొడుకుల పెళ్ళిళ్ళు అయిపోయినాక భార్యను అనుమతి తీసుకొని నువ్వు వస్తావా ఉంటావా, అక్కడ మన ఇద్దరం స్నేహితులు అన్నట్లు వానప్రస్థం. ఆ, ఆ చిట్ట చివరిది సన్యాసం, సర్వసంగ పరిత్యాగం. ఉమ్, అంత 4 వ్యవస్థలు మనోళ్ళు పెట్టారు. ఈ భక్తి తగ్గిపోవడానికి కారణము మనమే. ఉమ్, చెప్పిన శాస్త్రం ప్రకారం చేసి తీరాలా అని ఒక గట్టిగా చెప్పేవాడు లేకపోయి, డూ యాజ్ యూ లైక్, డూ యాజ్ యూ లైక్ అనే వ్యవహారానికి దిగబడి ఆ, కాంప్రమైజేషన్లోకి రాబట్టి ఇట్లా జరుగుతుంది. ఉమ్, గణపతిని, మట్టి గణపతినే తయారు చేయాలి. ఆ, అది మళ్ళీ నిమజ్జనం చేస్తే నీలో నుంచి వచ్చింది తేరా తుజుకో అర్పణ అన్న భావన. ఆ, అట్లానే శివార్చనలు చేస్తే బంకమన్నుతో నది పక్కనే శివార్చన లింగం చేసి నీళ్లు పోస్తూ ఉంటే అది మళ్ళీ కరిగిపోయి మళ్ళీ నదిలో కలిసిపోతుంది. నీది నీకే అర్పణం అన్న భావన. ఉమ్, ఇంతింత అర్థాలతో మన వాళ్ళు పెట్టినారు. ఇప్పుడు యాక్రిలిక్ లింగాలన్నీ సెటప్ చేసి ఉమ్, దానికి లింగాభిషేకాలు, పూజలు, అవును. దీపారాధన. ఉమ్, ఆ బర్త్డే పొద్దు 50 బర్త్డే అంటే 50 దీపాలు వెలిగించి 50ని ఊది పారేసి కేక్ కట్ చేసుకొని తింటాడు. ఉమ్, మనది దీపాలు ఆర్పే సంస్కృతి కాదు, దీపాలు ముట్టించే సంస్కృతి. పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, ఒకవేళ రాజవంశాల్లో వాళ్ళు వీళ్ళు బర్త్డేలు చేసుకోవాలంటే వాడు ఎన్నో బర్త్డే అయితే అన్ని గుళ్ళల్లో అన్ని దీపాలు వెలిగించి రావాలి. ఆహా, దీపం జ్యోతిపర బ్రహ్మ దివ్యన సాధ్యతే సర్వస్వం దీపం సర్వతమోవహ అని దానికి చెప్తూ ఆ దీపం వెలిగించాలి. ఉమ్, ఒకప్పుడు సూర్యభగవానుడు మునిగిపోతూ అయ్యో నేను పోతా ఉండనే, రాత్రి చీకటి అయిపోతే ఈ జనాలంతా ఏమవుతారు అనుకుంటే ఉమ్, ఓ చిన్న దీపం చెప్పిందంట, డోంట్ వరీ డోంట్ బాదర్, నేనున్నాను, నువ్వు బోట్ రెస్ట్ తీసుకో, రేపు పొద్దున రానిందంట. ఆ, ఇంత చిరు దీపం చాలు కదా ఈ గది అంతని వెలిగించేదానికి. అవును. ఆ దీపం వెలిగించుకునే దాంట్లో ఎంత అర్థం మనోళ్ళు పెట్టారు. ఉమ్, మీకు చెప్పే ఉంటాను, మళ్ళీ చెప్తాను. ఉమ్, ఒక దేశంలో కొంచెము మంచి జ్ఞాని అయినా కానీ అప్పుడప్పుడు తిక్క ప్రశ్నలు వేసే రాజు ఒకడు ఉండేవాడంట. ఆ, ఈ జనాలకందరికీ సభలో ఉండే వాళ్ళకు భయం, వీడు ఏ పొద్దు ఏ తిక్క ప్రశ్న వేస్తాడో, సమాధానం చెప్పకపోతే జైలు, ఆహా, కొరడా దెబ్బలు. ఓకే, శిక్ష ఖచ్చితంగా. ఉమ్, రాజు ఏమనేకి లేదు. అట్లా బిక్కుమంటా అన్న ఒక దినము ఈయనకి తిక్క ప్రశ్నలు వేసే మూడు వచ్చింది. సభలో అందరూ జాగ్రత్తగా వినండి, నాకు 3 అనుమానాలు వచ్చాయి, దాన్ని తీర్చాల. ఆ, వీళ్ళ గుండెల్లో రాయబడింది. వీడు ఏం అడగబోతాం, 3, ఒకటి కాదు, ఒకటి అడుగుతూనే చెప్పలేం. అడగండి మహారాజా అన్నారు, ఇంకేం చేయలేక. అంతే. దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆ,
దేవుడు ఎటువైపు చూస్తూ ఉంటాడు. నేను ఈ ప్రశ్న అడిగి మీరు సమాధానం చెప్పేటప్పుడు దేవుడు ఏమి చేస్తూ ఉంటాడు? ఈ మూడింటికి సమాధానాలు చెప్పండి. ఎవడు చెప్తాడు? పోయింది మన బతుకులు అయిపోయినాయి అనుకున్నాడు. అప్పుడు రాజు ఇట్లా ఏళ్ళు తిప్పి తన ఆస్థాన పండితుకు ఏళ్ళు చూపించాడు. నువ్వు చెప్పు అన్నాడు. వాడు ఇంకా పండితుడుగా తెలివైనవాడు. రాజా ఏమన్నా సామాన్య ప్రశ్నలా అడగంగానే చెప్పేసేదానికి 2 రోజులు టైం అయింది, ఈ లోపల కూడా మర్చిపోతాడులే అనుకున్నాడు ఈయన. 2 రోజులు కాకపోతే 3 రోజులు టైం తీసుకో, 3వ రోజు నువ్వు చెప్పాల్సిందే. ఈయన అప్పుడు సభ అయిపోయింది, ఇంటికి వెళ్ళాడు, దిగులుగా కూర్చున్నాడు. ఆయనకు రోజు పాలు పోస్తే గొల్ల పిల్లవాడు ఒకడు, 12 ఏళ్ళ పిల్లవాడు ఆయన వచ్చాడు, పాలు తీసుకున్నాడు. మహారాజా ఎప్పుడు దేదీప్యమానంగా మీ ముఖం వెలిగిపోతుంది, ఈ టైంకి మీరు 20 మందికి సత్సంగం చెప్పేవాళ్ళు, నేను పాలు పోసేసి బయట కూర్చొని వినేవాడిని, ఇప్పుడు ఎందుకు మీ ముఖం డల్గా ఉందని, ఏందో నా సమస్యలు లేరా పో అన్నాడు. అయ్యయ్యో నాతో చెప్పచ్చు కదా. మా రాజు ఉన్నాడా తిక్కలోడు, ఇట్లా 3 ప్రశ్నలు అడిగాడు, ఏం చెప్పి సవాలా? ఏంటి ఆ ప్రశ్నలు? నీకెందుకు రా, ఇన్ని రోజులు మీ సత్సంగం వింటాను స్వామి, ఏమో చెప్పండి అన్న. ఈ ప్రశ్నలు అడిగినట, దేవుడు ఎక్కడ ఉంటాడు, ఏ దిక్కు చూస్తూ ఉంటాడు? ఆయన ప్రశ్న అడిగి నేను సమాధానం చెప్పేటప్పుడు ఏం చేస్తుంటాడు? ఈ 3 చెప్పాలంటారా? ఆ పిల్లోడు ఉంటుకొని ఓ సింతేనా, దీనికి మీ వరక, రేపు పొద్దున్నే సభకు నన్ను తీసుకెళ్ళండి నేను చెప్తాను అన్నాడు. ఒరే నాకైతే జైల్లో వేస్తాడరా, నీకైతే కొరడా దెబ్బలు కొడతాడు, లేకుంటే తలకాయ తీసేస్తాడు, అది ఏం చెప్తారో నువ్వు అన్నాడు. ఈడ చెప్పను, ఆడే చెప్తా, వానికే చెప్తా, బుద్ధి చెప్తాను. నేను మీ శిష్యుణ్ణి, మీ సత్సంగాలు విని విని ఇంత బలం వచ్చింది నాకు, నేను చెప్తాను. నీ కర్మ ఏం చేస్తావు చేసుకొని మడసదను సభకు తీసుకుని పోయినాడు. ఏమయ్యా 3 రోజులు టైం అడిగి ఇప్పుడే వచ్చినావు, ఈడెవడు గొల్లపిల్లోడు, ఓ చిన్న గొచ్చి పంచ, ఒక తుండుగుడ్డ వచ్చి ఎట్లా కర్ర, ఈడెవడు? రాజా అంత మాత్రం చిన్న ప్రశ్నలు మా అంతటి గురువుని అడుగుతావా, నేను చెప్తా దానికి సమాధానాలు అంట పిల్లోడు. రే చెప్పకపోతే ఏందో తెలుసాను, ఈ తర్వాత సంగతి అడుగు అన్నాడు. ఈయన 3 ప్రశ్నలు అదంతా దేవుని వ్యవహారం ప్రశ్నలు. మరి దేవుని ప్రశ్నలు అడిగేటప్పుడు ఇంత ఒక దీపం వెలిగాలా, ఇంత ప్రసాదం పెట్టాలా, పాలన్నా పెట్టాలి కదయ్యా అన్నాడు. అట్లనా ఉండండి అంటే తప్పెట్టు కొట్టాడు. రే ఒక మంచి నెయ్యి దీపం పట్టుకురండి, ఓ గిన్నెడు దోసెడు పాలు తీసుకురండి, 2 ఆడబెట్టాడు. రే వచ్చిందిరా నైవేద్యము దీపం 2 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ అడుగు ఏందో నీ ప్రశ్న. దేవుడు ఎక్కడ ఉంటాడు అన్న, నీ ప్రశ్నకు సమాధానం చెప్తా కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పాను. నేను ప్రశ్న అడుగుతాను, నువ్వు ప్రశ్న అడుగుతాండవు ఏమరా, చెప్పు, నువ్వు పండితునివి కదా చెప్పు అన్నాడు. ఏందో అడుగు అన్న. ఈ పాలలో నెయ్యి ఎక్కడుంది అన్నాడు. అంటే నువ్వు గొల్లోనివి నీకు తెలియదా, దాన్ని ముందు పెరుగు చేయాలా, ఆ పెరుగుని చిలకాల, వెన్న వస్తుంది, వెన్నను కరిగేయాల, నెయ్యి వస్తుంది. అంటే ఈ పాలలో నెయ్యి ఉంది కదా, ఉంది అన్న. ఏడుంది అన్నాడు. పాలంతా ఉందిరా అన్నాడు. అట్లే దేవుడు నెయ్యిలాగా పాలలాగా ఈ ప్రపంచం అంతా ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే దానికి సమాధానం దొరికింది. రాజుగారి బుర్ర పనిచేసింది. ఓ అమ్మో ఇడు ఎవడో తక్కువడు కాదు. ఇంకా 2వ దొరుకుతాను. దీనికి ఏం చెప్తాడు, దేవుడు ఏ దిక్కు చూస్తున్నాడు రా రాజా, ఇప్పుడు వెలిగించినామే ఈ దీపం, దీని కాంతి ఏ దిక్కు పోతుందో చెప్పు అన్నాడు. దీపపు కాంతి అన్ని దిక్కులా పోతుంది అన్నాడు. దేవుడు చూడని దిక్కు లేదు, అన్ని దిక్కులా చూస్తున్నాడు. ఇంకా ఈయనకి టెన్షన్ వచ్చేస్తుంది. అని ఇది ఎట్లా చెప్తాడు ఇప్పుడు, నేను ప్రశ్న అడిగేటప్పుడు నువ్వు ఏం చెప్తావో, నువ్వు సమాధానం చెప్పేటప్పుడు ఆయన ఏం చేస్తుంటాడో చెప్పాలా. మరి 3వ ప్రశ్న తెలుసు కదరా మళ్ళా చెప్పమంటావా అని. అదే నాకు ఒక అనుమానం, నువ్వు ఇంత గొప్ప పండితునివి, ఎక్కడైనా అడిగేవాడు కింద చెప్పేవాడు పైన ఉండాలి కదా, నీకు ఆ జ్ఞానం లేదా అన్నాడు. అట్లనా అనేసి పీట వేసుకొని ఈయన కింద కూర్చొని రా సింహాసనం ఎక్కువ పైన కూర్చొని చెప్పు అన్నాడు. ఈడు సింహాసనం మీద గొల్లోడు కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు ఏందో ఆ ప్రశ్న అన్నాడు. మళ్ళా అడుగుతావు ఏందిరా, నేను ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు నువ్వు సమాధానం చెప్పేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఇదే చేస్తుంటాడు,
గొల్లోని సింహాసనం ఎక్కించినాడు, రాజుని నేల మీద కూర్చోబెట్టినాడు. అసలు దాంట్లో మర్మం ఏమంటే చంచలమైన ఈ మనస్సులోకి గురుమంత్రం అనే పెరుగు వేసినప్పుడు అది చంచలత్వం పోయి స్థిరమవుతుంది. ఓకే. ఆ స్థిరమైన స్థితిలో నీ తపన అనే కవ్వం వేసి చిలికినప్పుడు అది వెన్నగా మారుతుంది. ఈ తపన తపస్సుగా మారినప్పుడు ఆ వెన్న కరిగి నెయ్యి అవుతుంది. ఈ నెయ్యి కరిగి ఇంకోటి అయ్యేది ఛాన్స్ లేదు. బూడిద నెయ్యి రెండు ఒకటే. బూడిదను మీరు ఎన్నిసార్లు కాల్చినా అది ఇంకో రూపు ధరించదు. నెయ్యిని ఇంకా ఎన్నిసార్లు కాల్చినా అది ఇంకో రూపు ధరించదు. చిట్ట చివరికి నెయ్యిగా మారిపోవడం, ఒక స్థిరత్వాన్ని పొందడం. పాలలో స్థిరత్వం లేదు, అది పెరుగు అవుతుంది. పెరుగు పెరుగులో నుంచి వెన్న వస్తుంది. వెన్న కరిగి నెయ్యి అయినాక ఇంకేమీ లేదు. అది దాని అర్థం. అట్లాగానే దీపం ఏ దిక్కు చూస్తుంది అన్నాను. అసలు ముందు దీపం ఏంటి? చంచలమైన మనస్సుని స్థిరంగా పెట్టి దాంట్లో భక్తి అనే నూనె పోసి గురువు ఇచ్చిన మంత్రం అనే ఒత్తి వేసి నువ్వు తప్పించినప్పుడు ఆరణిలో మంటలాగా పుట్టి ఆ జ్యోతి వెలుగుతుంది. అది మనలో పుట్టే జ్ఞానజ్యోతి. అందుకని మన పూర్వీకులు నీలో జ్ఞానజ్యోతి వెలగాలంటే ముందు భక్తి ఉండాలి. ఆ భక్తిని ఈ విధంగా నవవిధ భక్తులు ఉన్నాయి, ఇదేనైనా స్వీకరించు. ఈ నవవిధాలు కాకుంటే ఇంకా ఫైనల్ భక్తి ఇంకోటి ఉంది, వైరభక్తి. అంటే శత్రుత్వపు భక్తి. భగవంతుడి పైన కోపంతో వచ్చేదా స్వామీజీ? శత్రుత్వం. అసలు మనం దేవుణ్ణి 10 సార్లు తలుచుకుంటే శత్రువు 20 సార్లు తలుచుకుంటాడు. అవును. మీరు ఎవరికైనా 10 మంచి పనులు చేశారు, ఆ 10 మందిలో ఎవడో ఒక్కడు మిమ్మల్ని తలుచుకుంటాడు. అదే మీ మీద కోపం ఉండేవాడు మీ ఎదురు కనపడినప్పుడు అంతా లేదు, మీ ఫ్రెండ్ ఎవడైనా కనపడితే కూడా వాడు అట్ట చేశాడు, వాడి పోతున్నాడు రోడ్డు మీద, వాడు అట్ట చేశాడు, వాడు వాడి పేరు 100 సార్లు చదువుతాడు. హిరణ్యకశిపుడు అంతే. ఎక్కడున్నాడ్రా హరి, ఎక్కడున్నాడ్రా హరి, ఈ ప్రహ్లాదుడు చెప్పిన దానికన్నా 100 సార్లు ఎక్కువ వాడు చెప్పాడు. వాడికి మోక్షం వచ్చింది. అనన్య భావంతో భగవత్ చింతనం, ప్రతిఫలాక్ష లేపకుండా దేవుని చింతనం అంతవరకే చేయాలి. కానీ లాభాల కోసము ఫలితాల కోసము మనం దేవుణ్ణి చింతన చేస్తాను. గుడికి పోయినా మనం చేసే పని ఇదే. భక్తిభావం జనాల్లో ఉండాలా అని గుడి అనే వ్యవస్థ, గుడి కాదు దాని పేరు ఆలయం, అందులో లయం అన్న పేరు పెట్టారు. ఆలయం. ఆ ఆలయ నిర్మాణం ఎట్లుండేది? పెద్ద గాలిగోపురం ఉండేది, లోపలికి వచ్చినాక బలిపీఠం ఉండేది, ధ్వజస్తంభం ఉండేది, ఆ తర్వాత సంగీత మండపం ఉండేది, దాని తర్వాత నృత్య మండపం ఉండేది, ఆ తర్వాత దర్శన మండపం ఉండేది, ఆ తర్వాత గర్భగృహం అనేది ఉండేది. ఆ గర్భగృహంలో చీకటి ఉండేది, ఒక చిన్న దీపం, దేవుడు కనపడకుండా ఉంటాడు. మనం పోతే పూజారి కర్పూర్ సే ఉస్కో కర్పూరంతో హారతి ఇచ్చినప్పుడు ఆ పైనుంచి ఆ పబ, ఆ దివ్యమంగళ రూపము, ధరించిన ఆయుధాలు, కాళ్ళు అన్నీ చూపించుకొని ఆ చూసిన దాన్ని అంతా కళ్ళ నిండుగా చూసి అక్కడ మళ్ళీ పైన ధ్యాన మండపం అని ఉంటుంది. అక్కడ కాసేపు కూర్చొని ధ్యానించుకో, నువ్వు చూసిన దాన్ని ధ్యానించుకొని మన పెద్దోళ్ళు ఇంత గొప్ప వ్యవస్థ పెట్టినారు. అంటే భగవంతుని దర్శనం తర్వాత కాసేపు గుళ్ళో కూర్చోవాలి అనడానికి అర్థం ఇదేనా స్వామీజీ? నువ్వు కన్నారా ఏమి చూసినావో, ఏ ఆయుధాలకు ఏ అర్థము, ఎందుకు ఆమె ఆయుధాలు ధరించింది, ఆమె అతడు ఆయన. విష్ణువు అయితే శంకు చక్రాలు ఉంటాయి, ప్రధానంగా ముందు ఆ 2 కనపడతాయి. శం ఖం, శుభకరమైన ఆకాశం. ఖం అంటే ఆకాశం, శం అంటే శుభకరం, ఖం అంటే ఆకాశం, మంచి ఆకాశం. ఆ భావనతో నువ్వు చూసినప్పుడు ఆ దేవుని యొక్క సుదర్శనం, మంచి దర్శనం అవుతుంది. సుదర్శనం చక్రం కాదు, సుదర్శనం. అందుకే గజేంద్ర మోక్షంలో కలడు వాడు కలడు లేడు అని ముందు మొత్తుకొని ఆ తర్వాత ప్రాణములు ఠావులు తప్పే నువ్వును తప్ప ఇహపరంబులను ఎరంగని కావవే వరదా అని అడిగినప్పుడు ఆ కరి మొద ఆలకించి ముందు ఆయన పంపింది ఏంది? సుదర్శనం. దానికి ముందు వీనికి దుష్ట దర్శనం. నేను ఆ భార్యలు చూస్తుండారు, నేను రాజును, డామ్ డూమ్ అని ఎగిరినాడు.
సుదర్శనమైనప్పుడు అవును. జరిగింది. దాని పేరు సుదర్శనం. ఉమ్, అట్లాంటి భావనతో నువ్వు చూసి ఆ భావనలన్నీ అనుకొని అక్కడ కూర్చోరాలి. ఇంత గొప్ప వ్యవస్థ పెట్టారు. అవును. మనమంతా ఆలయాలకు పోతుండం. ఉమ్, అన్నిటికన్నా మన పెద్దోళ్ళు చెప్పింది ఆలయం బయటనే చెప్పులు వదిలిపో. అవును. ఆ చెప్పులు వదలడంలో వాళ్ళ అర్థం ఏంటి? ఉమ్, ఆ చెప్పులను వదిలేసినట్లు నేను కలెక్టరు, నేను ఆడ, నేను మగ, నేను బ్రాహ్మణ్, నేను క్షత్రియ, నేను వైశ్య, ఇవన్నీ ఏది కాదురా. yeah. నేను జీవాత్మ, నువ్వు పరమాత్మ, నీలో లయం అయ్యేదానికి, ఉమ్, నాలో ఉన్న దుర్గుణాలను బలి ఇచ్చేదానికి, నాలో ఉన్న సద్గుణాలను ధ్వజస్తంభంలాగా నిలిపేదానికి ఉమ్, ఇక్కడికి వచ్చాను అన్న భావనతో నువ్వు పోవాలా అని మన పెద్దోళ్ళు చెప్పులు బయట వదలమన్నా. ఓకే. ఇన్ని అర్థాలతో పెడితే ఉమ్, మనం ఏం చేస్తున్నాం? చెప్పులేమో బయట వదులుతున్నాం. చెప్పారు కదా అవును. పెద్దోళ్ళు, చెప్పులు బయట వదులుతాం. అవును. చెప్పులు వదిలిపెట్టి గర్భగుడిలోకి పోయి దర్శనం చేసుకొని ధ్యానం చేసేదానికి ఒక్క నిమిషం అటు కూర్చొని లేచి ఉమ్, మళ్ళీ బయటకు వస్తాం. అవును. ఇంత చేసే ఈ టైంలో మనకు తెలియకుండానే ఒక కొత్త మంత్రం చెప్పిస్తాం. అది ఎవడూ చెప్పడు. ఆ మంత్రం మనకే వచ్చేస్తుంది. ఏంటి స్వామిజీ? బయట వదిలిన చెప్పులు ఉంటాయో పోయి ఉంటాయో. కొత్త చెప్పులు మొన్ననే కొనుక్కున్నా. అదే కదా ఈ తిప్పలే. అవును. మళ్ళా వాడు అక్కడ 2 రూపాయలు అడుగుతాడే అని ఆడిచ్చం. అవును. ఎన్నో గుర్తుగా బండ కింద చెట్టు కింద దాపెడతాం. ఆ దిక్మాలను 2 రూపాయలు వానికి కూడా ఇచ్చేది బుద్ధిలే. అవును. ఇంత ఈ బుద్ధులు పెట్టుకుని వాడి దగ్గరికి పోయి మళ్ళీ ఆడ వాడిని రికమెండేషన్లు అడగడాలు. ఆ, మా మొగుడికి ప్రమోషన్ 3 ర్యాంకుల ప్రమోషన్ వస్తే 3 టెంకాయలు కొడతా. ఉమ్, కొంపదీసి 2 ర్యాంకులు వచ్చినాయి అనుకో, 2 టెంకాయలు. 1 ర్యాంకు వచ్చింది అనుకో, 1 టెంకాయ. ర్యాంకు రాలేదు అనుకో, అసలు టెంకాయ కొట్టం. ఈ డిమాండ్ చేయడం అనేది కరెక్టే అంటారా స్వామీజీ? ఉమ్, మనమంతా ఒక 10 రూపాయలు టెంకాయ కొట్టేసి 50 లక్షల మారుతి కారు ఇంటి దగ్గర ఉండాలని కోరుకునే రకాలు. అవును. వానికి ఎప్పుడు ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వాలా, నీ కర్మను బట్టి ఏది ఎప్పుడు రావాలా ఖచ్చితంగా తెలుసు. ఉమ్, వాడు ఇచ్చేది ఇస్తాడు. అడిగితే దొరికేది ఇంతేనమ్మా, అడగకుంటే ఇంత దొరుకుతుంది. ఓకే. ఎవరో ఒక గురువు గారు ఉమ్, ఒక ఊరికి వెళ్తూ పర్సు పోగొట్టేసుకున్నారు. ఆ, ఈ ఊర్లో ఎవరిని అడగాల? ఉమ్, ఆయన గొప్ప గురువు, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, మానం ఉంది, అభిమానం ఉంది. ఉమ్, ఎవడైనా నా ఒక శిష్యుడు కనపడితే ఉమ్, వాడిని అడగవచ్చు, అర్హుడు కదా అనుకొని చూస్తా పోతున్నాడు. ఉమ్, ఆయనకు దూరంలో నిజంగానే ఆయన శిష్యుడు ఒకడు కనపడ్డాడు. ఉమ్, అయ్యో మా గురువుగారు వస్తాండారు, ఆయనకి ఏదైనా దక్షిణ ఇస్తే బాగుంటుంది అని ఆయన దగ్గర ఉన్న పెద్ద నోట్ల కట్టల్లో నుంచి 10-100 రూపాయలు తీసి పక్కన పెట్టి పై జోబులో పెట్టుకున్నాడు రెడీగా. ఆహా, ఆయన ఎదురు వస్తున్నాడు, ఈయన వస్తున్నాడు. గురుగారు నమస్కారం. నాయన చిరంజీవ, అరే నాయన ఒక చిన్న సమస్య వచ్చిందిరా, ఉమ్, నేను పక్క ఊరికి పోతే మా ఊరు 100 రూపాయలు టికెట్కు డబ్బులు కావాలరా. ఉమ్, వీడు అడిగినాడు కాబట్టి ఆ, వాడు 1000 ఇవ్వదలుచుకున్నాడు. ఉమ్, ఆ 1000లో నుంచి 100 తీసి ఇస్తాడు. అరే, ఉమ్, వీడు అడగకున్నానంటే అవి ఇచ్చేవాడు. భగవాన్ కా భీ వహీ హోతా హై, దేవునికి కూడా అదే ఉంటుంది. కానీ పెద్దలు ఒక సామెత చెప్తారు కదా స్వామీజీ, అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు కదా అది అమ్మే మరి కాదు. అని. ఉమ్, ఆకలిరిగి టయానికి అన్నం పెట్టేది నిజమైన అమ్మ. ఏ అమ్మ అయినా కానీ అంతే. పిల్లోడు ఆడుకుంటుంటాడు, వాడు తినే టైం అయిందని చెప్పి రా అని లాక్కొని వచ్చి కుక్కేస్తుంది. ఉమ్, అది తల్లి ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఉమ్, ఉమ్, ప్రపంచంలో అన్ని లవ్లు బూటకం, అన్నిటి వెనకాల స్వార్థం ఉంది. ఉమ్, తల్లి ప్రేమ ఒక్క దాంట్లోనే నిస్వార్థత ఉంది. అవును. పెంపుడు జంతువుల ప్రేమలో కూడా నిస్వార్థత ఉంది. ఉమ్, అవి చూపించేంత అఫెక్షన్ మన సొంత బిడ్డలు చూపరు. అవును. ఒక కుక్కను మీరు పెంచుతారు, 4 రోజులు ఊరు వదిలిపెట్టిపోయి రండి, ఉమ్, ఎట్లా మిందపడి చుట్టూ తిరిగి ఎంత దాది అవును. ప్రేమ చూపిస్తుందో. నిజం స్వామీజీ. మన పిల్లలు ఏం చేస్తారు? ఏం తెచ్చినావు నాన్న? బొమ్మలు తెచ్చినావా, చాక్లెట్లు తెచ్చినావా, బిస్కెట్లు తెచ్చినావు, బట్టలు తెచ్చినావా? ఉమ్, ఎక్స్చేంజ్, లవ్ ఎక్స్చేంజ్, మనీ. ఉమ్, బట్ అన్కండిషనల్. వాడు కొడుకు మంచోడా చెడ్డోడా, డబ్బులు ఇచ్చాడా ఇయ్యలేదా, ఉమ్, తల్లి ఆకలి చూస్తుంది. ఉమ్, వాడు ఏ సమయంలో ఎవడు 10 మంది కొడుకులు ఎవడు ఏ కూర రుచిగా తింటాడు, అవును. ఏది ఎక్కువ తింటాడు, ఎవరు తక్కువ తింటాడు, ఎవడికి ఏ టైంలో పెట్టాలా, ఉమ్, ఉమ్, అన్నీ ఆ మహాతల్లి భరించి చూసుకొని చేస్తాను. ఉమ్,
ఈ ప్రపంచంలో ఇంకా ఉంది అంటే ఒక్కటే ఒక్కటి తల్లి ప్రేమ, అన్కండిషనల్ లవ్. అందుకే మన పూర్వీకులు మాతృ దేవో భవ అని మొదలుపెట్టినారు. అవును. ఆ తల్లి 9 మాసాలు మూసి కంటది. ఆ తర్వాత తన రక్తాన్ని పాలుగా పాసి వానికి వేస్తుంది. వాని మలమూత్రాలు అసహించుకోకుండా ఎత్తుతుంది. వాడిని బాగా జోలలో వేసి నిద్ర పుచ్చి అప్పుడే తింటామని కూర్చొని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఈ పులియారుగాడు అమ్మ ప్రేమ అన్నం చూస్తుందా బిడ్డను చూస్తుందా అని వాడిని గిచ్చుతాడంట భగవంతుడు. పులియారు మా అంటే గణపతి. వాడు కొయ్య అనగానే ఈమె చేయి వదిలేసి కడుక్కొని లేసిపోతుంది పరిగెత్తే. వాడు అప్పుడే గలీజ్ చేసి ఉంటాడు. తీసి కడిగి శుద్ధం చేసి మళ్ళీ వచ్చి కూర్చొని అప్పుడు తింటున్నాడు. వాడు అనను మొదలు పెట్టంగానే అమ్మ అను మా అమ్మ అను మొదట అక్షరాలు నేర్పే మొదటి గురువు తల్లి. వానికి అన్నీ కొంచెం తెలిసి వచ్చినాకదో ఈడు మీ నాయన అని చూపిస్తే వాడు నాయన. తల్లి ఎవరిని చూపిస్తే వాడు నాయన, ఇంకోటి కాదు. అట్లాగని వీడి మేమామ లోకంలో బంధుత్వాలు పరిచయం చేసి ఆ లౌకిక విద్య గురువు దగ్గరికి అప్పగిస్తుంది. వాడి అదృష్టం బాగుంటే ఆధ్యాత్మ గురువు తగులితే వాడు పైకి వస్తాడు. మళ్ళీ ఈ తల్లి పెంపకంలో ఎక్కడ లోపం జరిగినా వాడు ఆధ్యాత్మికంలోకి పోలేడు. వాడిని ఆ వయసులో నుంచే ఆధ్యాత్మికం బోధించేది తల్లి. వానికి ఆ టైంలో నుంచే భక్తి బోధించేది తల్లి. లీలావతి కడుపులో వాడు ప్రహ్లాదుడు ఉన్నప్పుడు నారదుడు పక్కకు తీసుకెళ్ళి ఆ భక్తి కథలన్నీ వినిపిస్తే ఆడు విన్నాడు, అంత భక్తుడైనాడు. కడుపులో ఉండడానికి వినిపిస్తే వస్తుందా అని ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు బిడ్డలు మ్యూజిక్ వింటున్నారు, దానికి ఆనందిస్తున్నారా అని ఎక్స్పెరిమెంట్లు చేసి కనిపెట్టినారు.